దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలు 100వ దావీదు కీర్తన 3వ వచనం చదువుకుందాం. నేను చదువుతాను, స్పష్టంగా జాగ్రత్తగా విందాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి 100వ దావీదు కీర్తన 3వ వచనం చదువుకుందాం. యెహోవాయే దేవుడని తెలుసుకొని ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది, యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. సర్వ మానవాడిగా ప్రతి వ్యక్తి మనందరం తెలుసుకోవాల్సిన నిజ సత్యం ఏంటంటే యెహోవాయే దేవుడు, మనందరినీ కూడా ఆయనే పుట్టించాడు. ఇక్కడ వాక్యమే సెలవిస్తుంది, మనందరం ఆయన వారము, ఆయన మేపే గొర్రెలము. ఈరోజు మనందరం కాపరి ఎవరు అంటే ఆయన మాత్రమే. యెహోవాయే మన కాపరి. అయితే ఈ భూమి మీద కొంతమందిని గొప్ప కాపరులుగా దేవుడు ఏర్పరిచాడు, దేవుడు సిద్ధపరిచాడు. ఆ గొప్ప కాపరులతో దేవాది దేవుడు ఆయనే ఏర్పరిచాడు కనుక ఆ ప్రధాన కాపరి ఏ రీతిగా నడుస్తాడో ఈ భూమి మీద గొప్ప కాపరులు కూడా ఆ రీతిగా నడుస్తున్నప్పుడు మనందరం ఆ కాపరి పరిరక్షణలో ముందుకు కొనసాగాలి. ఎందుకంటే ఆ కాపరి ఏం చేస్తాడో ఈ కాపరి అలాగే చేస్తూ ముందుకు కొనసాగాలి. కనుక మనందరం ఆయన వారు, ఆయన మేపు గొర్రెలమని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆయన కాపుదలలోనే మనం ఉండాలి, ఆ మందలోనే మనం ఉండాలి, ఆయన నడిపింపులోనే ముందుకు వెళ్ళాలి. ఆయన ఎక్కడికి నడిపిస్తాడో అక్కడికి వెళ్ళాలి. ఆయన ఎప్పుడు ఎటు పిలిస్తే ఆయన గొర్రెలమైతే ఆయన స్వరం మనం వింటాం, ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకుంటాం. అందుకనే దేవుడు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరమును వింటాయని దేవుడే సెలవిస్తున్నాడు. కనుక మనందరం దేవుని స్వరాన్ని వినే వారిగా ఈ భూమి మీద బ్రతకాలి. అందుకని దేవుని స్వరం ఎక్కడ ఉంటుందంటే ఆయన మందలో, ఆయన మేపే గొర్రెల దగ్గర ఎప్పుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. కనుక మన జీవితంలో ఆయన ఏం మాట్లాడతాడో, ఏం తెలియజేస్తాడో అవన్నీ మనం విని అనుసరించి నడుచుకునే మంచి గొర్రెలుగా, మంచి కాపరి పరిరక్షణలో, మంచి మందలో మనం ఉంటున్నట్టుగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి దేవుని బిడ్డరా. ఎందుకంటే ఎప్పుడు ఆయన శాంతికరమైన జలముల చెంతకే మనల్ని నడిపించాలని ఆశపడతాడు. మంచి పచ్చిక గల చోట్లకే ఆయన మనల్ని నడిపిస్తాడు. మన ప్రాణములకు ఆయన సేద తీరుస్తూ ఉంటాడు. కనుక మంద నుండి తొలగిపోవద్దు, సంఘం నుండి తొలగిపోవద్దు, ఎవరు సంఘానికి దూరంగా ఉండొద్దు. ఎందుకంటే బయట భయంకరమైన తోడేళ్ళు ఉంటాయి, పులులు ఉంటాయి, భయంకరమైన విష జంతువులు మనల్ని చంపి వేటాడి మనల్ని నిత్య నరకానికి తీసుకుని వెళ్ళాలని గర్జించు సింహం వలె అపవాదైన సాతాను పనిచేస్తూ ఉంటాడు. కనుక ఒక కాపరి నీడలో మనం ఉండాలి, కాపరి పరిరక్షణలో ఉండాలి. అలాగే ఒక కాపరి కూడా గొర్రె కొరకు తన ప్రాణం పెట్టే అంతగా ఆ మందను కాపాడి పరిరక్షించాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక మనందరం మందలోనే ఉందాం, సంఘంలోనే ఉందాం, దైవికంగా వెళ్దాం. కాబట్టి వాక్యం ఏమని చెప్తుందంటే మనందరం ఆయన వారం, ఆయనే మనల్ని పుట్టించాడని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అంటే మనందరం ఆయన వల్ల వచ్చాం. ప్రతి పుట్టుకకు ఒక కారణం ఉంటుంది దేవుని బిడ్డలారా. ప్రతి వ్యక్తిని దేవుడు ఈ భూమి మీద వ్యర్థంగా దేవుని సృజించగా ప్రతి దానిని ఉపయోగకరంగానే సృజించాడు. ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని ఉపయోగకరంగానే దేవుడే సృజించాడు. దేవుడే ఒక వ్యక్తి ద్వారా ఒక్కొక్క వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తి ద్వారా ఈ ప్రజలకు ఉపయోగకరంగా కొన్ని బయటకు తీసుకొచ్చాడు. దేవుడే జ్ఞానాన్ని నింపి తయారు చేయించాడు. ఇప్పుడు లైట్ ఉందంటే ఈ భూ ప్రపంచం మీద ఒక వ్యక్తి ఉంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే మరి మనందరికీ తెలుసు, థామస్ ఆల్వా ఎడిసన్ అనే వ్యక్తి లైట్ను కనుగొన్నాడు. ఆ వ్యక్తి మన పుట్టుకకు గల కారణం ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక థామస్ ఆల్వా ఎడిసన్ అనే వ్యక్తి చిన్నప్పుడు చాలా జ్ఞానం లేని వ్యక్తి, చాలా అజ్ఞాని, ఏది గుర్తుండేది కాదు, ఏ ఉపయోగం ఉండేది కాదు ఆ వ్యక్తి వల్ల. ఆ వ్యక్తిని స్కూల్కి పంపిస్తే స్కూల్ టీచర్స్ కూడా ఈ వ్యక్తికి చదువు రాదని, ఈ వ్యక్తికి జ్ఞానం లేదని వాళ్ళ అమ్మగారికి చెప్పి తన ఇంటికి పంపించేసిన పరిస్థితి థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన చిన్నప్పుడే ఏది గుర్తుండేది కాదు, అన్ని మర్చిపోయేవాడు. అసలు ఎంత చెప్పినా తనకి ఏ జ్ఞానం లేని వ్యక్తి. సమాజం కూడా స్కూల్ నుంచి వచ్చేసాడని చెప్పి పిచ్చివాడని, ఇక్కడ అమాయకుడని, ఇతని వల్ల ఏం కాదని
సమాజం అంతా దూషించిన పరిస్థితి. కానీ తల్లి మాత్రం తనను ప్రేమించి ఆ తల్లి ప్రార్థనా ప్రకారం ఆ తల్లి ఆ బిడ్డని తన పేరు తెచ్చుకొని పుట్టిన బిడ్డ కనుక ఆ బిడ్డను ప్రేమగా తీసుకొని, నువ్వు గొప్పవాడివి నాన్న, నీ పట్ల దేవుని ఉద్దేశం గొప్పది అని చెప్పి ప్రేమగా ఎందుకు చెప్పగలిగిందంటే, మనల్ని సృజించిన వాడు గొప్పవాడని ఆ తల్లికి తెలుసు కనుక ఆయన గుడ్డిగా ఎవరిని భూమి మీద సృజించడు. మనల్ని సృజించాడు అంటే ఖచ్చితంగా మన వల్ల ఒక రక్షణ కార్యం, ఒక అద్భుతం. ఎప్పుడు కూడా మనల్ని సృజించిన దేవుడు గొప్పవాడు, ఎందుకని మనం కూడా గొప్పవాడు. దేవుడు పుట్టిగా ఈ భూమి మీద ఎవరిని సృజించడు, పుట్టిగా ఎవరిని తయారు చేయడని తన తల్లి చెప్పే మాటలను బట్టి ఆ థామస్ ఎప్పుడు ధైర్యంగా ఉండేవాడు. బయట ఎంతమంది ఎన్నన్నా పట్టించుకునేవాడు కాదు. ఇంట్లోనే ఉంటూ తన తల్లి బయటనే నేర్పించేది. అంటే దేవుని గొప్పతనాన్ని చెప్తూ మనం ప్రయత్నించాలి, ప్రయత్నిస్తే మనం ప్రార్థించి ప్రయత్నించగా అసాధ్యమైంది ఈ భూమి మీద ఏమీ లేదు. కానీ మనం ప్రయత్నించకుండా ఆగిపోతే మన వల్ల ఈ భూమి మీద ఏది జరగదు, మన వల్ల మనకి ఉపయోగం ఉండదు, మన వల్ల మన చుట్టుప్రక్కల ఎవరికి ఉపయోగం ఉండదు. కనుక మనం ప్రార్థించాలి, ప్రయత్నించాలని నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు అద్భుతకరుడు, నీ దేవుడు సర్వ సృష్టికర్త, పనికిరాని వాటిని పనికొచ్చే వాటిగా చేసేవాడు, ఎన్ని ఉపయోగం లేని వాటిని ఉపయోగకరంగా మార్చేవాడే మన దేవుడని దేవుని గురించి పరిచయం చేసింది, కొన్ని మంచి మాటలను నేర్పించింది. ఇప్పుడు ఆ బిడ్డ పిచ్చివాడైనా అమాయకుడైనా ఆ తల్లి మాటని గట్టిగా పట్టుకొని ప్రతిరోజు ప్రార్థించి ప్రయత్నించేవాడు. చిన్న చిన్న వాటి ద్వారా దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడనే మాటను పట్టుకొని, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారనే మాటను పట్టుకొని, ఈ చీకటిలో ఉన్న ప్రపంచం మనకు ముందంతా అందరూ చీకటి దేవుని బిడ్డారా, లైట్స్ ఉండేవి కాదు, ప్రతి ఇంట్లో దీపం ఉండేది. ఆ దీపం కూడా ఆ ఇంటి వరకే ఉండేది, బయటకు వెళ్ళినప్పుడు చాలా కష్టంగా ఉండేది, చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ వ్యక్తి తల్లి మాటల మీద ఆధారపడి ప్రయత్నించగా ఎన్నోసార్లు విఫలమైపోయాడంట. ఎన్నోసార్లు ప్రయత్నించాడా, విఫలమైపోతున్నాడు. లైట్ మాత్రం వెలగట్లా. ఒక వ్యక్తి ఒక క్లాస్ చదువుతుంటే, సపోజ్ ఒక 10వ తరగతి చదువుతుంటే ఒక వ్యక్తి ఫెయిల్ అయితే ఏమంటారు, అందరూ ఫెయిల్ అయ్యాడు అంటారు కదా. మరలా ఫెయిల్ అయితే మరలా ఫెయిల్ అయ్యాడు చదువురాదు అంటారు. మరలా రాసి ఫెయిల్ అయితే సమాజం భయంకరంగా దూషించే పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ వ్యక్తి మాత్రం మరి రాసిన తన జీవిత చరిత్ర ఏమని చెప్తుందంటే, దాదాపు ఒక 100 సార్లు ప్రయత్నిస్తే 99 సార్లు ఫెయిల్ అయిపోయినట్టుగా, అంటే ఆ లైట్ వెలగకుండా ఆగిపోయినట్టుగా తన జీవిత చరిత్రలో రాయబడి ఉన్నది. 99 సార్లు ఫెయిల్ అయ్యాడు అంటే సమాజం అంతా పిచ్చివాడిగా లెక్క కడుతుంది. కానీ థామస్లో వాళ్ళ అమ్మగారు నేర్పించిన మంచి ప్రోత్సాహం ఏంటంటే, మంచి ధైర్యం ఏంటంటే, ప్రయత్నించగా మనలో లోపాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మన ప్రతి లోపాన్ని బట్టి ఒక స్టెప్ పైకి వెళ్ళగలుగుతాం అనే మంచి మాటలు నేర్పించి ఇక మనతో ప్రయత్నంలో ఒక లైట్ని వెలిగించాడండి. ఇది ఆ లైట్ అప్పుడు వెలిగించాడు, ఇప్పటికీ వెలుగుతూనే ఉన్నది. గట్టిగా చెప్పండి, దేవుడు అంత అద్భుతకరుడండి, అంత గొప్పవాడండి. ఈ లైట్ ఒక కుటుంబానికో ఒక వ్యక్తికో కాదు, కానీ యావత్ ప్రపంచాన్ని ఈరోజు వెలిగించింది. అంతగా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో కూడా జరిగిస్తాడు. మనం దేవుని కొరకు ప్రయత్నించగా మనమేదో ఒక్క వ్యక్తికి కాదు, కానీ ఒక్క కుటుంబానికి కాదు, కానీ యావత్ ప్రపంచానికే దీవెనకరంగా నిన్ను నన్ను మనమందరినీ దేవుడు మార్చగలడు. అందరూ పిచ్చివాడు అన్నారు, పనికిరాని వాడన్నాడు, ఎందుకు ఉపయోగం లేని వ్యక్తి అని అంటుంటే, ఈ రోజు యావత్ ప్రపంచాన్ని చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించిన వ్యక్తిగా ఈ థామస్ ఆల్వా ఎడిసన్ ఈ రోజు మన ముందు ఒక మంచి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ఆ రోజు వెలిగించిన లైట్ ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. ఇక తరతరాలు వెలిగించే వ్యక్తిగా దేవుడు ఒక వ్యక్తిని లేపుకుంటాడు. ఈ రోజు నీ మీద కూడా ఒక ప్రణాళిక దేవుడికి ఉన్నది, నా మీద ఒక ప్రణాళిక ఉన్నది. అందుకే దేవుడు మనల్ని పుట్టించాడు. మనమేదో పుట్టామంటే నా భర్త కోసమో, పిల్లల కోసమో, భార్య కోసమో, నా కుటుంబం కోసమో కాదు, కానీ
కుటుంబాల గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాలి. నీ కుటుంబానికి ఒక దీవెనకరంగా ఉండాలి. నీ బిడ్డల కొరకు, నీ కొరకు నువ్వు ఎందుకు పుట్టావో, నీ బిడ్డలు ఎందుకు పుట్టారో నువ్వు ప్రార్థించాలి ఖచ్చితంగా. అయ్యా, నన్ను ఎందుకు పుట్టించావు, నా బిడ్డలు ఎందుకు పుట్టించావు. సపోజ్ మనం చూస్తూ ఉంటే ఎవరైనా రన్నింగ్ రేస్ లో గెలిచిన, బయట ఏదైనా ఫుట్బాల్స్ లో, క్రికెట్ మ్యాచెస్ లో, చాలా బయట ఏదైనా కాంపిటీషన్ లో గెలిస్తే, పోలీస్ వాళ్ళైనా ఎవరైనా గెలిస్తే వాళ్ళకి వచ్చే చిన్న చిన్న బహుమతుల్ని వాళ్ళ ఇంటిలో అందంగా పెట్టుకుంటారు కదా. గుర్తుగా కబోర్డ్స్ పెట్టి, చక్కటి గ్లాసులు పెట్టి, అన్ని అందంగా జాగ్రత్తగా వస్తువుని దాచుకుంటారు. ఎందుకు? నాకు ఇచ్చిన బహుమానం, నేను ఇంటిలో గెలుచుకున్నాను, నేను ఇంటిలో సాధించాను అని చెప్పి ఒక బహుమానంగా దాచుకుంటాము. అంతగా దాచుకునే ఒక వస్తువుని దాచుకునే మనం యెహోవా మనకు గర్భ ఫలాన్ని బహుమానంగా ఇచ్చాడు. ఈరోజు నా గర్భఫలం నుండి నాకు బహుమానం, మన గర్భఫలాల నుంచి, మీ గర్భం నుంచి దేవుడు మంచి బహుమానాన్ని మీకు ఇచ్చాడు. వారు ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలో ఈరోజు మనం ఆలోచించాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీకు దేవుడు బహుమానాన్ని ఇచ్చాడు. మిమ్మల్ని బట్టి, మీ జీవితాన్ని బట్టి, మీ బిడ్డల్ని ఒక మంచి బహుమానాన్ని మీకు ఇచ్చినప్పుడు ఆ బహుమానాలను ప్రార్థించాలా వద్దా? ఖచ్చితంగా మనం వారి కొరకు ప్రార్థించాలి. వారిని విలువగా దాచిపెట్టుకోవాలి. వారిని దేవునికి ఉపయోగించాలి. దేవుని పరిచర్యకు మనం ఉపయోగించాలి. దేవునిలో మనం ఉంచగలిగితే మనల్ని దేవుని దేశానికి ఉపయోగకరంగా, అనేక పట్టణాలకు దీవెనకరంగా దేవుడు మనల్ని, మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు బిడ్డలారా, మనం ఉన్నాము అంటే ఉన్నామని కాకుండా మనం కనీసం మరి మన కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి. మన భర్తలకి దీవెనకరంగా, మన బిడ్డలకి దీవెనకరంగా, మన సంఘానికి దీవెనకరంగా, మన సేవకులకు దీవెనకరంగా, సమాజానికి, దేశానికి దీవెనకరంగా మనం ఉండగలిగితే దేవుడు ఖచ్చితంగా మన యొక్క ఆలోచన బట్టి ఇదిగో ప్రపంచాన్ని వెలిగించిన వ్యక్తిగా దేవుడు మనల్ని వెలిగిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక్కొక్కరి పుట్టుక గురించి మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. ఆ కాలంలో యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరుల యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి వారు నడవకపోయిరి. ఇక్కడ న్యాయాధిపతులను దేవుడు ఎందుకు పుట్టించాడు అని రాయబడి ఉంది అంటే, న్యాయాధిపతుల్ని దేవుడు ఎందుకు ఈ భూమి మీద నడిపించాడు అంటే, దోచుకుని వారి చేతిలో నుంచి ఇశ్రాయేలును రక్షించడానికే న్యాయాధిపతులను పుట్టించాడు. న్యాయాధిపతులను దేవుడు ఎందుకు అంటే వారు న్యాయం తీర్చాలి. అన్యాయము, అక్రమము, దోచుకునే వారి భూమి మీద ప్రబలింటారు. అన్యాయంగా లాక్కునేవారు, అన్యాయంగా మాట్లాడేవారు, అన్యాయంగా ఇతరులను హింసించేవారు. ఇప్పుడు అడవిలో ఒక మృగాన్ని మనం చూస్తూ ఉంటే, సింహం అమాయకమైన పిల్లల్ని వేటాడి చంపేస్తా ఉంటుంది. బలహీనమైన జంతువుల్ని, అమాయకమైన జంతువుల్ని వేటాడి చంపేసింది, తినేసింది. ఎందుకంటే అక్కడ కాపరి లేడు, భద్రపరిచేవారు లేరు, మరి నడిపించేవారు లేరు కనుక భయంకరమైన అన్యాయం, అక్రమమే ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఒకరి కాపరి ప్రదక్షిణలో ఉన్నవారు ఖచ్చితంగా కాపాడబడతారు. అందుకని న్యాయాధిపతులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశారంటే, దోచుకునే వారి చేతిలో నుంచి రక్షించడానికే. ఇప్పుడు వాక్యం ఎందుకు చెప్పాలి అంటే, మంచి చెప్పాలి, చెడు చెప్పాలి, న్యాయం చెప్పాలి, అన్యాయం చెప్పాలా, ఏది నడవాలో చెప్పాలి, ఎలా నడవకూడదో చెప్పాలా. ఎలా నడవకూడదో చెప్పినప్పుడు దాన్ని మంచి మనసులో మనం తీసుకుంటే మనం దోచుకోకుండా తప్పించబడతాం. ఇప్పుడు మంచినే చెప్పి చెడుని మనం దూరపరచకపోతే చెడు ఎవరు పెంచుకున్నారో పెరిగిపోతుంది. ఎందుకంటే చెట్లే ఉన్నాయి, ఈ చెట్లే ఉంది, ఎవరు పెంచాల్సిన వాటి అవే పెరిగిపోతాయి. ఇప్పుడు మంచి చేసేవాడు, శుభ్రం చేసేవాడు, మేలు
ఏం రాయబడి ఉందో చూద్దాం. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాచీలు చేయబడిన వాడే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టినని ఆమెతో అనగా. ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారంటే సంసోను. ఒక ప్రత్యేకంగా పెంచాలని దేవుడు చెప్తున్నాడు. మన మీద దేవుడి ప్రణాళిక ఏంటంటే ప్రత్యేకంగా పెరగడమే దేవుడికి ఇష్టం. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే నాచీలు చేయబడిన వ్యక్తి మధ్య కావద్దు, నమ్మల అతని మీద ఉండొద్దు, అది ప్రత్యేకంగా పెరగాలి. ఎందుకు ఇతన్ని నేను పుట్టించాను అంటే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించుటకే సంసోనును ఈ భూమి మీద పుట్టించాడు. ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలును రక్షించడానికి దేవుడు ఎవరిని పంపించాడు? సంసోనుని పంపించాడు. ఈ రోజు నీ వలన భయంకరమైన శత్రువుల నుంచి దేవుని ప్రజలను రక్షించడానికి ఈరోజు దేవుడు మనల్ని ఈ భూమి మీద పంపించాడని, జన్మించాడని మనం తెలుసుకోవాలి. ఇక్కడ న్యాయాధిపతులను ఎందుకు పుట్టించాడు అంటే చెరలో అంటే దోచుకునే వారి చేతిలో నుంచి దేవుని ప్రజలను రక్షించడానికి న్యాయాధిపతులను పుట్టిస్తే, ఇక్కడ సంసోనుని ఎందుకు పుట్టించాడు అంటే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించడానికి దేవుడు సంసోనుని పుట్టించాడు. తన పట్ల దేవుని ఉద్దేశం ఏంటో తెలియక తన జీవితాన్ని పాడు చేసుకున్న వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ దేవుని గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో ఇంకొకరిని దేవుడు పుట్టించాడు. అక్కడ మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూసి విశ్వాసమును బట్టి ఆ రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టింది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అర్పించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏదైనా దాంట్లో ప్రతిఫలంగా కలగబో బహుమానం అంటూ దృష్టి ఉంచాడంట. ఇక్కడ మోషే ఎందుకు పుట్టాడు అంటే లోక భోగములు అనుభవించడానికి కాదు, కానీ దేవుని ప్రజలతో కలిసి శ్రమ అనుభవించడానికే పుట్టాడంట మోషే. ఈ రోజున శ్రమ వస్తే బాధ, నిందొస్తే బాధ, ఒక వ్యక్తి ఏదైనా మనల్ని దూషిస్తే బాధ, కానీ ఈ శ్రమలు శోధన ఎందుకంటే దేవుని కార్యాలను మనం కన్నులాగా చూడడానికే. ఇక్కడ మోషే నేను ఫరో కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడలా. ఒక రాజు కుమారుడికి ఎంత రాజభోగం ఉంటుంది కదండి. ఎంతో మంచి ఆహారం, మంచి రాజవస్త్రాలు, మంచి స్థితి, మంచి స్థాయిలో ఉండవలసిన వ్యక్తి ఏమంటున్నాడంటే నేను లోక భోగాలను అనుభవించడానికి రాలేదు, కానీ దేవుని ప్రజలతో కలిసి శ్రమ అనుభవించడమే నాకు గొప్ప భాగ్యమని హెచ్చించి దేవుని ప్రజలతో కలిసి నడిచాడు. ఈరోజు ఏ మనసులో దేవుని ప్రజలతో నడిచాడో ఆ మనసును బట్టి దేవుడు ఇశ్రాయేలును చెరలో నుంచి విడిపించాడు. గట్టిగా చెప్పబడుతూ దేవునికి సమస్తమైనవా. ఒక్క మోషే వలన దేవుని బిడ్డల 25 లక్షల మంది, 1 లక్షల మందిని దేవుడు ఒక్క వ్యక్తి ద్వారా విడిపించాడు. మోషే పుట్టుక ఒక అర్థం ఉంది ఇక్కడ. మోషే దేవుడు ఎందుకు జన్మింపజేశాడు అంటే అన్ని లక్షల మందిని శత్రు బానిసత్వంలో నుంచి విడిపించి ఫరో సైన్యమంతా ఒకే ఒక్క దెబ్బతో ఎర్ర సముద్రంలో హతమయ్యేటట్లుగా చేసి ఆ ఎర్ర సముద్రంలో నుంచి దేవుని ప్రజలందరినీ బయటకు నడిపించి కొన్ని అద్భుతాలు మోషే ద్వారా జరిగించడానికే దేవుడు మోషేని భూమి మీద పుట్టించాడు. ఈరోజు నీ మీద నా మీద కూడా ఒక ప్రణాళిక ఉంది. మనం దేవుడిని అడగాలి, నన్ను ఎందుకు పుట్టించావయ్యా? న్యాయాధిపతులను పుట్టించావు దోచుకునే వారి చేతుల నుంచి విడిపించడానికి. ఇక్కడ సంసోనుని పుట్టించావు ఫిలిష్తీయుల చేతిలో నుంచి దేవుని ప్రజలను విడిపించడానికి. ఇక్కడ మోషేను పుట్టించావు దేవుని ప్రజల్లో ఫరో యొక్క ఆ యొక్క బానిసత్వంలో నుంచి విడిపించావు. ఒక్క వ్యక్తి ప్రార్థిస్తే
నిరూపించబడింది. ఒక్క వ్యక్తి వల్ల 25 లక్షల మంది పోషించబడుతున్నారు. ఇక్కడ పూరేడు పిండి మాంసం కురిపించబడింది. జలం తాగడానికి దేవుడు జలమరిస్తున్నాడు. ఒక్క వ్యక్తి వల్ల ఎన్ని లక్షల మందికి దేవుడు మేలు చేస్తున్నాడు. ఈ రోజు నన్ను ఎందుకు పుట్టించావు, నా పుట్టుకకు గల కారణం ఏంటని మనం అడగాలి. దేవా, నన్ను పుట్టించావు నీ పనికి ఉపయోగకరంగా, నీ పరిచర్యకు ఉపయోగకరంగా, అనేక ప్రజలకు దీవెనకరంగా నన్ను కూడా మార్చాలని మనం ప్రార్థించాలి. ప్రణాళిక లేకుండా ఈ భూమి మీద దేవుడు ఎవరిని పంపించలేదు. నీ మీద ఒక ప్రణాళిక, నా మీద ఒక ప్రణాళిక, దాసుని మీద ఒక ప్రణాళిక ఉన్నది. దైవజనుల మీద కూడా ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక, ఆ ఉద్దేశం మనం తెలుసుకొని మనం నడిపించబడితే దేవుని యొక్క గొప్ప ప్రత్యక్షత అనేక ప్రజలు మనం దీవెనకరంగా దేవుడు మార్చబోతున్నాడు. ఇక మోషే పుట్టుక ఒక అర్థం ఉంది, సంసోను పుట్టుక ఒక అర్థం, న్యాయాధిపతుల పుట్టుక ఒక అర్థం ఉంది, హన్నా కన్నీటికి ఒక అర్థం ఉన్నది. సమూయేలు బయటకు రావాలి అంటే హన్నా ఖచ్చితంగా దేవుని మందిరంలో వచ్చి కన్నీరు పట్టడానికి గల కారణం ఒకటి ఉన్నది. అందుకనే దేవుడి బిడ్డగా ఈ రోజున మనం దేవునికి ఉపయోగపడే పాత్రలుగా ఉందాం. శ్రమలు రాగానే దేవునికి దూరం అవ్వడం, ఒక చిన్న అవమానం రాగానే దేవునికి దూరం అవ్వడం, ఏదో దేవుని సన్నిధిలో వచ్చి అప్పుడప్పుడు కనిపించడం, ఆదివారం కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టడం, దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. మన వల్ల కొన్ని అద్భుతాలు జరగవు, మన వల్ల అనేకులు మార్చబడరు. ఎన్ని రీతిగా ఎంతమంది మన మీద శత్రు సామ్రాజ్యాలుగా వ్యతిరేకత లేచిన శ్రమలు పొందడమే దీవెనగా ఎంచుకున్నాడు మోషే. ఒక్క వ్యక్తి వల్లే కొన్ని గొప్ప కార్యాలు ఇక్కడ జరిగించబడుతున్నాయి. అందుకనే దేవుని ద్వారా ఈరోజు నీ పుట్టుకకు, నా పుట్టుకకు అనేక లక్షల మంది మన వల్ల రక్షించబడబోతున్నారు. ఎలా అంటే ఆయన సన్నిధిలో ఉంటూ, ఆయన పరిచర్యలో ఉంటూ. ఎందుకంటే మనకు జ్ఞానం ఉండాలా. ఇక్కడే అనేక మంది దీవించబడుతూ ఉంటారు, ఎక్కడే అనేక మంది మేలు పొందుకుంటూ ఉంటారు, ఎక్కడే అనేకులు దేవుని కొరకు రక్షణలోకి నడిపించబడుతూ ఉంటారు. కనుక ఇక్కడికి వచ్చి మనం ఏ పరిచర్య చేసినా, ఇక్కడికి వచ్చి మనం ఏది దేవుని కొరకు జరిగించినా అనేకులు రక్షణ ఉంటుంది. కనుక నీ పరిచర్యలో నేను ఉంటానన్నా, నా బిడ్డలు ఉంటారు, మేమంతా కలిసి నీ పనిలో ముందు కొనసాగుతూ ఉండాలని, అనేక మంది రక్షించబడాలి అనే మంచి ఆలోచన మనకు ఉండాలి. ఒకసారి చదువుకుందాం. అక్కడ ఒక వ్యక్తి మన కొరకు జన్మించినట్టుగా అక్కడ చూస్తూ ఉంటాం. అతను ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిపోయిన వాడై ఇశ్రాయేలులో అన్న వారి దేవుని వైపు త్రిప్పును. ఎవరితను అంటే యోహోను, బాప్టిజం ఇచ్చి యోహోను. ఈ రోజు ఈ వ్యక్తిని దేవుడు ఎందుకు జన్మింపచేశాడు అంటే పరిశుద్ధాత్మతో నిండుకునే వాడే అనేకులు దేవుని వైపు తిప్పడానికే దేవుడు ఈ వ్యక్తిని జన్మింపచేశాడు. ఈ రోజు మనం ఎందుకు జన్మించాం, మన పుట్టుకకు కారణం ఏంటి, మన పుట్టుకకు అర్థం ఏంటి, అనేకులు నడిపిస్తున్నామా, కనీసం కుటుంబాలైనా చెప్పుకొని కుటుంబాలైనా దేవుడిలోకి రక్షణలోకి నడిపించే వారిగా ఉంటున్నామా? థామస్ ఆల్వా ఎడిసన్ ప్రయత్నించాడు, చివరికి ఎక్కాడు. ఈ రోజులో చరిత్రలోనే ఒక మంచి స్థాయి, అనేకులు దీవెనకరంగా మారాడు. ఈరోజు మనం కూడా దేవుడు బిడ్డరా అనేకులకు చెప్పేవారిగా చెప్పి నడిపించాలి, అనేకులు బలపరిచి దేవుని చెంతకు నడిపించాలి, అనేకులు క్రీస్తు ప్రేమను ప్రకటించి మీ సాక్ష్యాలనే వారికి తెలియజేస్తూ, మీ పట్ల దేవుడు చూపిన కృపనే వారికి బయలుపరుస్తూ, అనేకులకి చెప్తూ అనేకులు క్రీస్తు నడిపించే వారిగా మనం ఉంటే మన జీవితానికి ఒక అర్థం, మన బ్రతుకు ఒక అర్థం. రేపు చనిపోయి వెళ్ళినాక దేవుడు ఒకటే అడుగుతాడు మనల్ని, నేను పంపిస్తే వెళ్ళావు, నా కొరకు ఏం చేసావు అని అడుగుతాడు. మనమంతా అదే ప్రశ్న అడుగుతాడు. నీ కొరకు మందిరం కూర్చోనయ్యా,
నీ కొరకు మందిర పరిసరాలు శుభ్రం చేశాం, నీ కొరకు నేను అనేక ఆత్మలను నడిపించాం, బ్యాప్టిజాన్ని సిద్ధపరిచాం అనేది మన నుంచి రావాలి. వచ్చామంటే వచ్చాం కాదు, వెళ్ళామంటే వెళ్ళాం కాదు. మన వల్ల అనేకులకి మేలు ఉండాలా, అనేకులు చెప్పి మనం నడిపించాలి, అనేకులు రక్షించబడేటట్టుగా మన వంతు మనం ప్రయత్నించాలి. రేపు అదే ప్రశ్న దేవుడు మనం అడిగితే మన నుంచి ఏదైనా కొంత సమాధానమైన ఉండే వారిగా మనందరం సిద్ధపడదాం. కాబట్టి ఇక్కడ న్యాయాధిపతుల పుట్టుకకు కారణం ఉంది, సంసోన యొక్క పుట్టుకకు మంచి కారణం ఉంది, మోషే పుట్టుకకు ఒక అర్థం ఉన్నది, యెహోవా గారి పుట్టుకకు ఒక అర్థం ఉన్నది. ఈరోజు నీ పుట్టుకకు నా పుట్టుకకు ఒక అర్థం ఉన్నది. మనం ఆ అర్థాన్ని గ్రహించి నమ్మకంగా దేవుని పరిచర్యలో ముందు కొనసాగలిగితే అనేకుల్ని రక్షణలోకి నడిపించే ఒక మంచి వ్యక్తిగా ఈరోజు మనల్ని మన బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. కనుక మన బిడ్డలు దేవుడిలో ఉంటున్నారా లేదా గమనించుకోవాలి, దేవుని పరిచర్య చేస్తున్నారా లేదా గమనించుకోవాలి. ఆడే వస్తారులే, ఆడకేం తెలియదులే, ఆడే మాట్లాడాలి అనుకుంటే వాళ్ళు ఎప్పటికీ మారరు. దేవుని పరిచర్యలో మేము చూస్తే మా పిల్లలు ఖచ్చితంగా పరిచర్య చేయిస్తాం. నేను ఎప్పుడు ఏమని చెప్తానంటే, నువ్వు పాస్టర్ గారికి మార్గమైనంత మాత్రాన దేవుడు నిన్ను పరలోకం తీసుకుంటాడని నేను చెప్పలేదు. కానీ దేవుని పరిచర్య చేస్తే మాత్రం ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడని మా పిల్లలతో అదే చెప్తాం. మీరు పాడాలి, పాడితే దీవెన, మంత్రంలో ఉంటే మీకు దీవెన, మంత్రం పరిచర్య ఏది మీరు చేసినా మీకు దీవెన. ఎందుకంటే పరిచర్యలో ఎందుకంటే దేవుని పని చేయవాకు దేవుడు ఎప్పుడు మోసపోయాడు. ఆయన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మర్చిపోవాలి, అన్యాయస్తుడు కాదు. అందుకనే ప్రతి తల్లి ప్రతి వ్యక్తి మనం ఏం చేయాలంటే మన బిడ్డలకి ప్రార్థన ఉందా లేదా గమనించుకోవాలి. ప్రతిరోజు ఒక చిన్న కుటుంబ ప్రార్థన మనం బిడ్డల ద్వారా చేయించాలి. ఎందుకంటే ఏ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉండదో, ఏ ఇంటిలో దైవికంగా పరిచర్యలు చేయరో వాళ్ళకి సాతాను హస్తంలో ఉంటారు. జాగ్రత్త, ఆ కుటుంబాన్ని సాతానుడే నడిపిస్తాడు. అందుకనే ప్రతిదినం మన బిడ్డల చేత మనం ప్రార్థింప చేయాలి. ఖచ్చితంగా దేవుని పరిచర్యలో రావు వాళ్ళకి, కానీ నేర్పిస్తూ ఉంటగానే వాళ్ళే గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు, గొప్పగా అనేకులు దీవెనకరంగా మారుస్తాడు. కనుక ఈరోజు మన పుట్టుకకు అర్థమేంటో తెలుసుకుందాం. మన బిడ్డల్ని దేవుడు ఎందుకు పుట్టించాలో కూడా ఆ పుట్టుకకు కూడా వాళ్ళకు మంచి అర్థాన్ని నేర్పిస్తూ మన బిడ్డల్ని వదిలేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు అన్ని దేవుని చిత్తంలో నడిపించుకునే వ్యక్తులుగా మనం ప్రయాసపడాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు లేదు, సుసన్నా వెస్టి ఈమె మొత్తం 19 మంది బిడ్డలు ఉండేవాళ్ళు. ఈ 19 మంది బిడ్డలకి ప్రతిరోజు చక్కగా ఇంటిలోనే ఒక కుటుంబ ప్రార్థన పెట్టి ఆ బిడ్డల మీద చేతులు వేసి గొప్పవాళ్ళు అవ్వాలయ్యా, నీకు ఉపయోగకరంగా మారాలని రోజు ప్రతిదినం మా తల్లి ప్రార్థించగా తన కుమారుల్లో చాలా మంది సేవకులుగా దేవుడు ఎంపిక చేశాడు. ఆ సేవకులు అనేక ఆత్మలను రక్షించేవారుగా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు ఆ తల్లి అంతమంది పిల్లల కొరకు అన్ని గంటలు ప్రార్థిస్తుందంటే పిల్లల యొక్క భవిష్యత్ ఏంటో, వారి పుట్టుకకు అర్థమేంటో ఆ తల్లి ఆలోచనలో ఉంది. కనుక ఆ బిడ్డల కొరకు ప్రతిదినం ప్రార్థించి వారి గొప్ప స్థాయిలో దేశంలోనే మరి వారి బిడ్డలు మంచి సేవకులుగా దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం తల్లి ప్రార్థన. ఈరోజు మన బిడ్డల కొరకు ప్రార్థించాలంటే ముందు మనకేముండాలంటే ప్రార్థన జీవితం ఉండాలి. ఇప్పుడు ఒక ఫోన్ ఉందంటే దానికి ఛార్జింగ్ అయితేనే ఆ ఫోన్ ఉపయోగపడుతుంది. తల్లిగా తండ్రిగా మనకు ప్రార్థన జీవితం లేకుండా మన బిడ్డలకి ప్రార్థన జీవితం రాదు. ఈరోజు మనం సినిమాలు చూస్తూ సీరియల్స్ చూస్తూ మరి అన్యాయంగా అక్రమంగా ఇతరుల ద్వేషం కక్షలు ఇవన్నీ పెట్టేసుకొని బిడ్డలకి ప్రార్థన నేర్పించమంటే రాదు. మనకు లేని అభిషేకం మన బిడ్డల మీద దిగదు. మనలో ప్రార్థన అభిషేకం ఉంటే, మనలో ఆరాధన అభిషేకం ఉంటే, మనలో ఎప్పుడు దేవుని స్తుతించే అభిషేకం
ఆరాధికులుగా మనకంటూ ఒక మంచి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉంటే, ఆరాధికులుగా మనం దేవుని కొరకు లేవగలిగితే, దేవుని పరిచర్యలో మంచి పరిచారకులుగా మనం ఉండగలిగితే, మనల్ని చూస్తున్న మన బిడ్డలు కూడా ఖచ్చితంగా అదే అభిషేకంతో నింపబడతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుని పరిచర్యలో, దేవుని ఇంటిలో, దేవునికి ఉపయోగపడే ప్రతి వ్యక్తిని అనేక మందికి వెలుగువంతంగా దేవుడు మారుస్తాడు. అనేకులకు రక్షణ ఇచ్చేవారిగా, అనేకులు జీవం వైపు నడిపించేవారిగా దేవుడు మనల్ని లేవనెత్తబోతున్నాడు, మన బిడ్డను ఆశీర్వదించబోతున్నాడు. కనుక మన పుట్టుకను వ్యర్థం చేయొద్దు, ఏదో ఆశాగా తీసుకోవద్దు. మన పుట్టుకకు అర్థం తెలుసుకుంటూ, మన బిడ్డల పుట్టుకకు కూడా ఒక అర్థం ఇస్తూ, దేవుని పనిలో, దేవుని పరిచయంలో, దేవుని రాజ్యంలో మన బిడ్డలు ఉంచాలి. వారిని ఆదివారం వచ్చినట్టు సిద్ధపరిచేయాలి. ఒక శుక్రవారం, శనివారం, గురువారం ఎప్పుడు ప్రార్థనలు ఉన్నా, ఎప్పుడు ఆరాధన ఉన్నా వాళ్ళని సిద్ధపరిచేయాలి. ముందు నీ విధి పాడాలి, ఎలా అడగాలి, నువ్వు ఎట్లా కూర్చోవాలి, నువ్వు ఎక్కడ ఉండాలి, నువ్వు దేవుడిలో ముందు ఉండాలి. ఉంటే నీకే ఘనత, నీకే పేరు. నీకు పేరు వస్తే నీకు బట్టి మాకు పేరు, మమ్మల్ని బట్టి దేవునికి మహిమ. ప్రతి విషయం మనం చెప్పాలి. అన్ని సిద్ధపరిచేసి పొరపెట్టి నువ్వు ఇది కొట్టాలి, ఎలా కొట్టాలి, అలా ఉండాలి, సమస్తం మనం చెప్పకపోతే మన బిడ్డలు ఖచ్చితంగా చెడిపోతారు. వాళ్ళు చెడిపోయి పడిపోయి చిన్న రాములకు అలవాటు అయిపోయినా, చిన్న మధ్యాహ్నం స్పోక్ అలవాటు అయిపోయినా, లోకంలో ఉన్న ప్రేమ వ్యవహారాలకు అలవాటు పడిపోయినా వారిని బయటికి తీసుకుని రాలేదు. అప్పుడు వచ్చి మనం ఏడిస్తే ఉపయోగం ఉండదు. మనంతా ఏడ్చిన వాళ్ళు మానలేరు. ఆ మందు విడిచి పెట్టలేరు. ఒక బానిసత్వం, ఆ పొగదాగడం కానీ, ఆ మందు కానీ, ఆ బయట ఉన్న వ్యభిచారం, ఆ ప్రేమ, ఆ మోపు వదలదు. అందుకని ముందుగా చిన్న బిడ్డలుగానే మనం ఏం చేయాలంటే, లోకాన్ని దూరం పెట్టేస్తూ మనం దేవుని బిడ్డలమా, మనం రక్షించబడ్డాం, మనల్ని దేవుడు వెలుగువంతంగా మారుస్తాడు, మన వల్ల అనేకులు దీవెనిస్తాడు. కాబట్టి మీరు దేవుల్లో ఉండాలి, మందిరంలో ఉండాలని మనల్ని, మన బిడ్డల్ని త్వరపెట్టుకోవాలి. పరుగులు పంపించాలి. దేవుని పరిచర్య ఎంతో ఉంది. దేవుని కొరకు మనం ఎన్నో చేయాలి. ఆ పనులన్నీ మన వల్ల జరగాలి అంటే అన్ని చంపేసుకోవాలి. తిండి, నిద్ర, ఆకలి, దేవుని కోసం సమస్తం కొంత లోకానికి దూరంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఒక దినమున దేవుడితో మనల్ని ఉన్నతంగా ఉంచుతాడు, సమస్తం సమకూరుస్తాడు, మేలుకే జరిగిస్తాడని కొన్ని మాటలు ఖచ్చితంగా తండ్రులుగా అభిషేకం మనం పెంచాలి, ప్రతిదీ నేర్పించాలి. అంతా అయిపోయినాక, అంతా జరిగిపోయినాక ఏడిస్తే ఉపయోగం ఉంటుందా అంటే, ఇక ఎప్పుడుకోకి దేవుడు దర్శిస్తే తప్పించి అంత ఈజీగా వాళ్ళు మారలేరు దేవుని బిడ్డగా. అందుకని మీ బిడ్డల విషయంలో జాగ్రత్త, మీ కుటుంబ విషయంలో జాగ్రత్త, మీ భర్తల విషయంలో జాగ్రత్త, భార్యలుగా మీరు జాగ్రత్త. ఎందుకంటే మనం ఎప్పుడు టీవీ చూస్తూ మన బిడ్డలు చర్చగలుగుతుంటే వాళ్ళు ఎక్కలేదు. మనం సిద్ధపడి మనం దేవుడికి ఇది మాట్లాడాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇవన్నీ మనం నేర్పించి వాళ్ళకి ఫీడ్ చేసి వాళ్ళు నడిపిస్తే వాళ్ళు ఏదైనా షైన్ అవుతారు. కానీ మనం లోకంలో ఉండి మన బిడ్డలకి మేలు చేయాలంటే అది జరగదు. లోకరీత్యా మనం చెడిపోయి నా బిడ్డలకు మాత్రం మంచి సంబంధాలు రావాలి, నా బిడ్డలు మాత్రం గొప్పగా జీవించబడాలంటే అది జరగదు, అది అసంభవం. అందుకని మనం దేవుల్లో ఉంటూ, మన ప్రార్థన పరుపుగా ఉంటూ, మన బిడ్డల్ని దేవుని పరిచర్యకై పంపిస్తూ, దేవుల్లో ఉపయోగపడే విధంగా ఉంచుతూ, దేవుని పరిచర్యకై మాడాలి. మంచి పరిచర్య అయితే ఇష్టపడతారు కొంతమంది, చిన్న చిన్న పరిచర్యలు ఇష్టపడరు. ఒకటి చెబుతున్నా, చిన్న పరిచర్యలో నమ్మకం ఉంటే దేవుడు గొప్ప పరిచర్య ఇస్తానని వాగ్దానం చేశాడు. మీరు కొద్దిలో నమ్మకంగా ఉండండి, మీకు మంచి స్థాయి ఇచ్చి ఉన్నత పదవిలో మిమ్మల్ని ఆశీర్వదించుకోవడం వేరే అని చెప్పాడు. అందుకని యోసేపు చిన్న దానిలో నమ్మకంగా ఉండి ఒక ప్రధాన మంత్రిగా ఒక మంచి స్థాయిలో దేవుడు ఎంతో దాన్ని ఆశీర్వదించాడు. అంటే నీకు ఇచ్చే పరిచర్య చిన్నది, ఊడ్చేది చిన్న పరిచర్య, తుడిచేది చిన్న పరిచర్య, మైక్స్
ఇవన్నీ మనం కెమెరా పెట్టడం కానీ చైర్స్ కానీ పాడడం మ్యూజిక్ ప్లే చేయడం ప్రార్థించడం మరి దేవుడి సన్నిధికి త్వరగా రావడం ఇవన్నీ చిన్న చిన్నయే. కానీ దీనిలో నిలబడలేని మనం పెద్ద వాటిలో నిలబడలేము. అందుకనే దేవుడు దీవించడానికి కూడా కొన్ని అర్హతలు ఉంటాయి. దేవుడు బిడ్డరా కొంత దేవుడికి ఉంటుంది కనుక అవన్నీ చూసి 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 దేవుడు దీవిస్తాడు. దావీదును చూసి చూసి దీవించాడు. తండ్రి పని అప్పగిస్తూ ఎలా చేస్తున్నాడు, ఎంత నమ్మకంగా చేస్తున్నాడు. ఆ పనిలో కూడా శత్రువు వచ్చినప్పుడు దుష్టుడు వచ్చినప్పుడు ఎలా మంద రక్షిస్తున్నాడు అన్ని చూసి దీవించాడు. ఈరోజు మనల్ని చూసి 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 ఒకరోజు పిలుస్తాడండి గొప్ప స్థాయిలోకి. అప్పటి వరకు ఆయన హస్తం కింద దీన మనసుకునే ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు గౌరవించినా గౌరవించకపోయినా, ఎవరు తృణీకరించినా తృణీకరించకపోయినా మనం చేసే పరిచయం నమ్మకంగా చేస్తే ఖచ్చితంగా నాకు ఉపయోగపడే నువ్వు ఇక్కడ ఉండొద్దు, నేను దేశంలో ఒక ఉన్నత స్థలంలో ఎదిగిస్తానని చెప్పి దేవుడికి ఉపయోగపడే వాళ్ళని ఖచ్చితంగా బ్రతికిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా నీవు దేవుడికి ఉపయోగపడితే, నీవు అనేక ప్రజలకు ఉపయోగపడితే నిన్నెప్పుడు దేవుడు తక్కువ చేయడు, నేనెప్పుడు దేవుడు ప్రోత్సహించడు. కనుక మనందరం ఒకటే జ్ఞానం, నా బిడ్డలో దేవుడిలో ఉండాలి, దేవుడి పరిచయంలో ఉండాలా, తర్వాతే బయట దేవుడే సమకూరుస్తాడు, దేవుడే హెచ్చిస్తాడు. అందుకనే ఒక ప్రార్థన సమయం వస్తే మనం బలపడాలి, మనం సిద్ధపడాలి. తదుపరి మన కుటుంబానికి కూడా మనం చెప్పుకొని నడిపించాలి, భక్తులు చెప్పాలి. చెప్పి 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 ఎన్నిసార్లు మన ఫెయిల్యూర్ అయినా ఒక దినమున ఖచ్చితంగా దీవెనండి తగిన కాలం హెచ్చించుకోవాలి ఆయనే. కనుక మన కుటుంబానికి దీవెనకరంగా మనం మార్చబడతాం. మన సంఘానికి, సేవకులకి, సమాజానికి, దేశానికి దేవుడు మనం ఉపయోగకరంగా దేవుడు మనం లేవనెత్తబోతూ ఉండగా మనం మన బిడ్డలు దేవుడి పరిచర్యలో మంచి ఆరాధికులుగా, ప్రార్థనా పరులుగా ప్రతిదినం వారి కొరకు ప్రార్థన చేస్తూ ఒక మంచి అభిషేకాన్ని వారి మీద కుమ్మరిద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. ఈ శుక్రవారం దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట